ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నల్లబోతుల. ఈరోజు అయితే మనం జమ్మలమడిలో ఉన్నాం అనమాట. చాలా మంది జమ్మలమడిలో వీడియోస్ కూడా చేయమన్నారు. ఒక ఆల్మోస్ట్ ఒక 2 weeks 10 days అంటే 2 weeks నుంచి 10 days గ్యాప్ అయితే వచ్చింది మనం జమ్మలమడిలో వీడియో తీక. ఈరోజు అయితే మనం మీకోసమే జమ్మలమడికి అయితే వచ్చాను. అన్న దగ్గర గురుశేఖర్ అన్న షెడ్లు అయితే ఉన్నాము. గురుశేఖర్ అన్న షెడ్ లో కూడా మన కలర్స్ ఆల్మోస్ట్ మనకు ఒక 2-3 మోడల్స్ కి అయితే కలరింగ్ అయితే అయిపోయింది అనమాట. మనకి ఇంకా 2-3 మోడల్స్ కొత్త మోడల్స్ కూడా అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చాడనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీకు లొకేషన్ చూపించేసి లోపల కూడా చూపిస్తాను. చెప్పాను కదా హైయెస్ట్ ఫీట్ మనకు 18 feet అనమాట. ముంబై మోడల్ కూడా అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు గురుశేఖర్ అన్న షెడ్. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఇక్కడ ITI కాలేజ్ కనబడుతుందా. ITI కాలేజ్ ఎగ్జాక్ట్లీగా ITI కాలేజ్ ఆపోజిట్ లోనే మనకు షెడ్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ కనబడుతుంది కదా, పెయింటింగ్ కూడా మనకు స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. కవర్లు కూడా 2-3 మోడల్ కవర్ కూడా వేసి పెట్టారు. మనకు బయటకు వచ్చేస్తే మనకు ఇంకా అచ్చులేదు. మనకు ఇదే హైయెస్ట్ ఫీట్ అనమాట. హైయెస్ట్ ఫీట్ దాని తర్వాత వచ్చేసి మనకు పెన్ని మనకు బొమ్మలు మనకు అచ్చేసినట్టు ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కలర్ ఎటువంటి కలర్ కానీ ఏం కాలేదు. సో మనకు బయట కూడా చూసుకోవచ్చు. చిన్న విగ్రహం చాలా అంటే చాలా మంచిగా అయితే కనబడుతుంది. సిట్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. మనకు చాలా అంటే చాలా బాగుంది దీని మీద పెట్టేసుకొని. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో శివుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకు శివుడు అండ్ అలాగనే టెంపుల్ కూడా అయితే వచ్చిందనమాట. మనకు కేదార్నాథ్ టెంపుల్ వచ్చేసి శివుడు అయితే వచ్చాడనమాట. బ్యాక్గ్రౌండ్లో చాలా మంచిగా అయితే కనబడుతుంది. సో తర్వాత వచ్చేసి మనకు కొత్త మోడల్ వేసాడని చెప్పాను కదా, వైట్ కలర్ అంటే ఊరికే అచ్చి అయితే మనకి వేసాడనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది, చాలా డీటెయిల్గా ఉందన్నమాట. దాంతో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇదనమాట విగ్రహము. అక్కడ మీకు ప్లేస్ లేదు, ఇక్కడ చూపిస్తాను చూసేయండి. సో మనకి ఇది వచ్చేసి మనకు ప్రస్తుతానికి అయితే ఒక ఈ మధ్యలో మనకు అచ్చి అయితే వేసారనమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు ఆర్చ్ అయితే వచ్చింది. మనకు ఇటు సైడ్ 2 కుండలు అయితే వచ్చాయంటే ఏనుగు వచ్చేసి ఏనుగు పైన మనకు కుండలు అయితే వచ్చాయన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ మనకి కిందికి వచ్చేస్తే మనకు శివుడు అనమాట. శివుని రథం వచ్చేసి మనకు నందీశ్వరుడు కాబట్టి శివుడు అండ్ అలాగనే మనకు నంది మీద కూర్చొని మనకు శివుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. తర్వాత వచ్చేసి మనకు అమ్మవారి రథము పులి కాబట్టి మనకు పులి మీద మనకు అమ్మవారి అయితే కూర్చొని అనమాట. సింహం మీద మనకు అమ్మవారి అయితే కూర్చొని ఉంది. సో మనకు ఇట్లా అమ్మవారి రథం మీద అమ్మవారి కూర్చుంది అండ్ అలాగనే శివుని రథం మీద శివుడు అయితే కూర్చున్నాడు అనమాట. సో ఇలా వాళ్ళ రథాల మీద వాళ్ళు కూర్చొని ఇటు సైడ్ మనకు శివపార్వతులు ఇద్దరు వచ్చేసి మనకు గణేశుడు అయితే మనకు మిడిల్ అయితే అవైలబుల్ ఉన్నాడు. గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చిన్నగా వచ్చింది, చాలా బాగుంది అనమాట. సో ఈ మోడల్ డీటెయిల్ లేదనమాట. ఇది కొత్తగా ఈ విగ్రహం అయితే మనకు అచ్చి అయితే వేసాడనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక సింగిల్ గణేశుడు కూడా మనకు కొత్తగా అయితే అవైలబుల్ ఉంది. మనకి గణేశుని ప్రత్యేకత ఏంటంటే మనకు బాడీ మీద కానీ తొండ మీద కానీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ పంచ దగ్గర చూడండి ఎంత డీటెయిల్గా ఎంత మంచిగా వచ్చిందో. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది ఇదన్నమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా అయితే మనకు వచ్చేసాడు. ఇది కూడా మనకు నంది అయితే వచ్చిందన్నమాట. నంది ఫేస్ మీద చాలా మంచిగా అయితే డిజైన్ అయితే కనబడుతుంది. చూడండి ఫేస్ దగ్గర ఎంత మంచిగా డిజైన్ అయితే కనబడుతుందో. సో ఇలా ఫేస్ మీద మంచి డిజైన్ అయితే కనబడుతుంది. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. మనకి ఇక్కడ గద ఉంది కదా, గద చేతిలో పట్టుకున్నట్టుగా ఈ చేయి అయితే వచ్చింది. మీకు దూరం నుంచి క్లారిటీగా అయితే చూపిస్తాను. బయట అయితే విగ్రహం ఉంది. ప్రస్తుతానికి అయితే మనకు పెయింటింగ్ వరకు ఇక్కడ వరకు ఈ విగ్రహాన్ని అయితే చూడండి. తర్వాత మనకు బయటికి వెళ్ళిన తర్వాత మంచి విగ్రహం అయితే చూపిస్తాను. ఇదన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 8 feet వరకు 8.5 feet వరకు అయితే రావచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక 7.5 feet 8 feet వరకు అయితే రావచ్చు. అదే ఇది 8.5 ఇది ఒక 8 అండ్ అలాగే ఇది కూడా ఒక 8.5 9 feet వరకు అయితే రావచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే మనకు గురుశేఖర్ అన్న కాడ ఈ మోడల్ అయితే మనకు కొత్త మోడల్ అచ్చి అయితే ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే ఉంది. కృష్ణుంది రాధా అంటే రాధాకృష్ణుడు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి సైడ్ కృష్ణుడు అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి రాధా అనమాట. మనకు పెయింటింగ్ అయితే ఊరికే బాడీ పెయింట్ అయితే విగ్రహానికి అయితే ఎక్కిచ్చారు. ఇంకా ఎటువంటి కలరింగ్ అయితే అవ్వలేదు. ఇటు సైడ్ అయితే మనకు ఇద్దరు సిద్ధి బుద్ధులు అయితే వచ్చారనమాట. సో ఇది ఒక మోడల్ కూడా మనకు బాడీ కలర్ అయితే అయిపోయింది. ఇది కూడా డిఫరెంట్ కలర్, సేమ్ మోడల్ ఏమంటే డిఫరెంట్ కలర్. తర్వాత వచ్చేసి మనకి ఇవన్నీ మనకు టోటల్గా వైట్ కలర్ ఎక్కించి మనకు డిస్టమర్ అయితే కొట్టారనమాట. టోటల్గా కలరింగ్ రెడీ అయిపోయినాయి అనమాట. వైట్ కలర్ టోటల్ వైట్ కలర్ అయితే వేసి పెట్టారనమాట. సో ఇది ఒక విగ్రహము మోడల్. సేమ్ ఇదే మోడల్లోనే మనకు అటు సైడ్ కలరింగ్ అయితే అయింది, చూపిస్తాను చూడండి. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. చెట్టు కింద గణేశుడు కూర్చొని ఇటు సైడ్ నెమలి, అటు సైడ్ మనకు నెమలి, ఇటు సైడ్ వచ్చేసి మనకు జింక వచ్చేసి కింద రాళ్ళ టైప్ అయితే అంటే మనకు చెట్ల టైప్ కింద రాళ్ళ పైన చెట్లు అంటే రాళ్ళ మధ్యలో చెట్లు వచ్చినట్టు ఆ అరుగు మీద మనకు గణేశుడు కూర్చొని బ్యాక్గ్రౌండ్లో చెట్టు అయితే వచ్చిందనమాట. మనకు రుద్రాక్ష చెట్టు అనమాట ఇది. ఈ రుద్రాక్ష చెట్టులో కూడా మనకు చాలా పక్షులు అనిమల్స్ చాలా అయితే వచ్చాయి. ఇక్కడ కనబడుతుందా. సో ఇలా చాలా డీటెయిలింగ్ అయితే వచ్చిందనమాట. ఈ విగ్రహం మనకు పెయింటింగ్ అయితే అయిపోయింది. ఒక 40% వరకు అయితే పెయింటింగ్ అయిపోయింది. జస్ట్ మనకు ఏదానికి దానికి సంబంధించి కలర్ డిఫరెన్స్ చేశారు అంతే. బాడీ కలర్ పంచ కలరు
ఫేస్కి అందుకు ఏ దానికి దానికి సపరేట్ కలర్ ఒకటి సపరేట్ చేశారు. మిగతా ఇంకా కలర్ వర్క్ అయితే అవ్వలేదు, జస్ట్ ఒక 30 to 40% కలర్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు ముంబై మోడల్ అని చెప్పాం కదా, ముంబై స్టైల్ మోడల్స్ అని ఇదే అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు పాము పడగలు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో గణేష్ అయితే ఉన్నాడు. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అనమాట. ముంబై స్టైల్లోనే మనకు పాము పడగల మీద మనకు గణేశుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. సో ఇదొకటి మనకు ముంబై స్టైల్లో గణేశుడు. తర్వాత వచ్చేసి మనకు ఇదొకటి అనమాట. సో ఇలా మనకు స్టాండింగ్ పొజిషన్లో గణేశుడు అయితే కనబడుతున్నాడు, ఇదే అనమాట. తర్వాత మనకు నెమల మీద కూర్చున్నట్టుగా, తర్వాత వచ్చేసి మనకు నెమల మీద కూర్చున్నట్టుగా మనకు గణేశుడు అయితే కనబడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లో మనకు నెమలి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది అంతా, కింద మనకు నెమలి వచ్చేసి నెమల మీద గణేశుడు కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు సింగిల్ గణేశుడు స్టాండింగ్. ఇలా ముంబై మోడల్స్లో డిఫరెంట్ మోడల్స్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ప్రస్తుతానికి అయితే మనకు కలరింగ్ బొమ్మ చూపిస్తాను, చూసేయండి. సో ఇదన్నమాట మనకు. తర్వాత వచ్చేసి మనకు కింద నందీశ్వరుడు అయితే వచ్చాడు. నందీశ్వరుడు పైన గణేశుడు కూర్చొని మనకు సైడ్ కూర్చొని ఫ్రంట్ సైడ్కి మనకు సిట్టింగ్ అయితే ఉందన్నమాట. అంటే మనకు కాళ్ళు సైడ్కి పెట్టేసి సిట్టింగ్ మటుకు దేవుడు మటుకు మనకు ఫ్రంట్ సైడ్ అయితే కూర్చొని చూస్తున్నట్టుగా అయితే ఉంది. గణేశుడు 4 చేతులు అయితే వచ్చాయి. పైన వచ్చేసి మనకు ఇటు సైడ్ మనకు శివుడు అయితే వచ్చాడు, అండ్ అలాగనే బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం అయితే వచ్చింది, అండ్ అలాగనే మనకు శివలింగం కూడా అయితే వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఆ శివుడు శివలింగం వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకు గణేశుడు అయితే ఉన్నాడు, కింద నందీశ్వరుడు అయితే ఉన్నాడు అనమాట. సో అది నందీశ్వరుడు కూడా మనకు నమస్కారం పెడుతున్నట్టుగా అయితే ఈ మోడల్ అయితే కనబడుతుంది. సో ఇదొక మోడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ సంవత్సరం ఇది కూడా చాలా ట్రెండ్ అవుతుంది. సేమ్ మోడలే మనకు, బట్ కానీ కలర్ డిఫరెన్స్ అనమాట. సో సేమ్ మోడల్ బట్ కానీ కలర్ డిఫరెన్స్ ఇది చూడండి. ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి కలర్ డిఫరెన్స్ అనమాట. సో ఇది విగ్రహానికి అయితే మనకు కలర్ డిఫరెన్స్. తర్వాత వచ్చేసి మనకు ఇది కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి దండ మోడల్ అంటారు. ఇది కవర్తో ఒకసారి చూడండి, నేను కవర్ లేకుండా ఇంకో మోడల్ అయితే చూపిస్తాను. అదే మోడలే, కవర్ లేకుండా వేరే విగ్రహం అనమాట. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ ప్లేస్ లేదు, విగ్రహాలు కొద్దిగా క్లోజ్నెస్ ఉన్నాయి, అది పెద్ద విగ్రహాలు ఉన్నాయి కాబట్టి సో మనకు ప్లేస్ లేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో తర్వాత వచ్చేసి మనకు సేమ్ ఇందాక చూపించాను కదా అంటే దండ మోడల్, అదే మోడలే మనకు బుద్ధుగా అయితే ఉంటాడు అనమాట. గణేశుడు చాలా బుద్ధుగా అయితే ఉంటాడు, అంటే కొద్దిగా లావు, అంటే లావుగా బుద్ధుగా అని అంటారు అనమాట. సో ఇలా మనకు చాలా విడల్పుగా చాలా బుద్ధుగా అయితే ఉన్నాడు గణేశుడు. ఇది మనకు దండ మోడల్ అనమాట. ఇటు సైడ్ మనకు దండాలు అయితే వచ్చాయి, రెండు దండాలు వచ్చేసి మనకు గణేశుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. గణేశుడికి 4 చేతులు అయితే వచ్చాయి, చూసారు కదా. సెల్లు కూడా సరిపోవడంలో అంత మంచిగా అయితే ఉందన్నమాట, అంత విడల్పు గణేశుడు. తర్వాత వచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదా రుద్రాక్ష మోడల్ అని, ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనకి ఇక్కడ వరకు అంతా అదే మోడల్ ఏమన్నమాట. ఏమంటే కలర్ డిఫరెన్స్ చూపిస్తాను, ఆ లాస్ట్ వరకు ఒకసారి వెళ్తాను చూడండి. సో ఇది కలర్ డిఫరెన్స్ అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇది ఇలా మనకు ఇదే మోడల్లోనే మనకు చాలా కలర్ డిఫరెన్స్ కూడా అయితే ఉన్నాయి, ఒకసారి చూసేయండి. సో ఇదనమాట. ప్రస్తుతానికి అయితే మనకి ఇలా కలర్ డిఫరెన్స్ కూడా అయితే చాలా కలర్ వేరియేషన్స్ కూడా మనకు అన్న దగ్గర అయితే దొరుకుతున్నాయి విగ్రహాలు స్వామివారి. సో ఇలా మనకు ఇలా ముంబై స్టైల్ ఉన్నాయి, ఇలా నార్మల్ స్టైల్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంకా విగ్రహాలు కావాలి లేదా అన్న దగ్గర ఇంకా మోర్ డీటెయిల్స్ కనుక్కోవాలంటే అన్న డిస్ప్లేలో అన్నది నెంబర్ ఉంటుంది, ఒకసారి వచ్చి విజిట్ చేస్తారంటే డిస్క్రిప్షన్లో కూడా మనకు అన్నది లొకేషన్, అంటే ఇక్కడ ఉండే ఈ షెడ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు ఈ లొకేషన్కి అయితే వచ్చేస్తారనమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఎవరైనా విజిట్ చేయాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, లొకేషన్ క్లిక్ చేసేసి. ఎవరైనా ఇంకా ఫోన్ చేసి అన్న దగ్గర ఏమైనా డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అన్న పేరు గురుశేఖర్, ఫోన్ చేసి అయితే మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. బాయ్.